వైపరీత్యాలను తట్టుకునేటటువంటి శక్తి అందరూ ఏకమైతే అప్రమత్తతోటి దాన్ని జయించవచ్చు అనేసి అనేక సందర్భాల్లో ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు మోంతా తుఫాను విషయంలో కూడా అదే పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలో చాలా వరకు కూడా ప్రభుత్వానికి సమన్వయత్వం కొంతమంది చేశారు. అంతేకాకుండా తమ వ్యక్తిగతంగా కూడా చాలామంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మంచి కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఇన్ని చేసి ఈ విష ప్రచారం ద్వారా చేసినటువంటి పనిని కూడా ప్రజల్లోకి వెళ్ళలేకుండా చేసుకునేటటువంటి ఒక స్థితికి పడిపోయిందేమో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి డిబేట్. ఈ డిబేట్లో మనతోటి పాల్గొనేందుకు జనసేన నాయకులు దేవర మనోహర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు జూమ్లో ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా ప్రకృతి వైపరీత్యం? సో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సందర్భంలో అందరూ ఏకమవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఆ ప్రాంతం ముఖ్యం అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని విష ప్రచారం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమీ చేయట్లేదు, భారీ ఎత్తున జరుగుతోందని చెప్పేసి కొన్ని ఫేక్ వీడియోలను తీసుకొచ్చి, ఎప్పుడో జరిగినటువంటి అంశాలను తీసుకొచ్చి ఎందుకు ఈ సోషల్ మీడియా ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు తెలిసేది జరుగుతుందా, లేకపోతే సోషల్ మీడియా వీళ్ళ మధ్య సమన్వయం ఏమైనా గ్యాప్ వచ్చేసిందా, లేకపోతే చాలా వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల అనేక కార్యక్రమాలు కూడా చేశారు. దుప్పట్లు పంపిణీ చేయడం కావచ్చు, ఆహార పొట్లాలు ఇవ్వడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అప్రమత్తం చేయడం కావచ్చు, చాలా మంది కూడా చేశారు. కానీ వాటికంటే ముందు ఈ విష ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ సార్. మోంతా తుఫాను ఎప్పుడైతే మనకు ఇండికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో కలెక్టర్లు కానీ, అధికారులు కానీ, పంచాయతీరాజ్ వరకు, పంచాయతీల వరకు సార్ మీది వీడియో ఆఫ్ లో ఉంది, ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. మస్తాన్ రావు గారు, మీది వీడియో ఆఫ్ లో ఉంది, ఆన్ చేయండి ప్లీజ్. ఓకే సార్. సారీ. సో పంచాయతీలు కూడా ఎలర్ట్ గా ఉన్న పరిస్థితి. ఎందుకంటే 3 రోజులు అందరికీ కూడా విద్యా సంస్థలకు కానీ సెలవులు ప్రకటించడం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేయడం, ఇట్లా అది తీవ్రత ఎక్కువగా ఉంది. సముద్రంలో దాని తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎక్కడైనా మళ్ళొచ్చు. కాబట్టి దాదాపు 19 జిల్లాల్లో ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్లు ఉంటారు. అయినా కూడా ఆయా జిల్లాలతో ఆనుకోవాలని తెలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. సో ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మనం చూసాం ప్రాణ నష్టం కానీ, అంటే ఒక పంట నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. రోడ్లు భారీ వర్షాలకి దెబ్బతింటం అవన్నీ కూడా చూసిన పరిస్థితి. సో ఇప్పుడు అది కనిపిస్తాం. దాని యొక్క ముందు జాగ్రత్తల ఫలితం ఏంటి, నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడైతే అధికారులందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారో దాని యొక్క పర్యవస్థలు ఎలా ఉంటాయనేది మనం ప్రత్యక్షంగా చూసాం. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మన రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితి అందామా, లేకపోతే అభివృద్ధి మీద కానీ, లేదా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, విమర్శలకు ప్రతి విమర్శలకే ప్రయారిటీ ఇవ్వటం అనేది ఒక దీనిగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. ఏంటంటే సాధారణంగా ఏమవుతుందంటే, ఇట్లాంటి తుఫాన్గా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 4 రోజుల క్రితమే 5 రోజుల క్రితం ఇచ్చారు వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ కూడా సహాయం చేసే విషయంలో కొద్దిగా ముందుకు రావాలి, అక్కడ మీరందరూ కూడా చాలా అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మీరు అన్నట్టు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి కానీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్, అంటే పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో నేను చూశాను. ఏంటి, లోకేష్ వీళ్ళందరూ కూడా, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏసీ రూములకు పరిమితం అయ్యారనేది ఒకటైతే, రెండోది ఏంటి, ఆ సోషల్ మీడియాలో చూసిన అక్కడ ఆర్టీజీఎస్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు వీళ్ళంతా ఆ ఫోటోలు అవన్నీ పెట్టి వాళ్ళందరూ రివ్యూ చేస్తున్నవి కూడా పెట్టి వాళ్ళు ఏమంటారంటే బిల్డప్ ఇస్తున్నారు, పెద్ద కలరింగ్ ఇస్తున్నారు తప్పితే వీళ్ళు పెద్ద పని చేయట్లేదు అనే విధంగా వచ్చి ఆ పోస్టులు. నేననేది ఏంటంటే, వీటికంటే కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి, పలానా చోట ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది, ఇక్కడ ఉదాసీనంగా ఉన్నారు, ఇక్కడ ప్రాణాపాయం పరుస్తుంది, లేదంటే ఇక్కడ పంటలు ఈ విధంగా కొంత రైతులకి వండకందించే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం కానీ, అవసరమైతే వాళ్ళు వినకపోతే నిలదీయటం కానీ చేయొచ్చు. లేదు 4 రోజులు గడిచిన తర్వాత మీరు ఆ సహాయ కార్యక్రమాలు కానీ రైతులకి సంబంధించి కానీ చాలా తక్కువ ఇస్తున్నారు,
అది ఎక్కువ ఉండి చాలా నష్టపోయారని అడగటంలో కానీ అర్థం అవుతుంది. అసలు ఇంకా ఏం జరగలేదు, జరగకముందు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారనే అట్లా ట్వీట్ చేయడం అనేది నిజంగా మంచి లక్ష్యం కాదు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను రాజు గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే వీళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ ప్రోటోకాల్ పనుల వల్ల కానీ లేదా అక్కడ ఎక్కడైతే బాధితులుగా ఉంటారో, వరద బాధితులుగా ఉంటారో, ముంపు బాధితులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి నేను వెళ్ళటం వల్ల. అందువల్ల ఒక వారం రోజుల పాటు నేను వెళ్ళను అని చెప్పేసి గతంలో ఆయన అది అమలు చేసి చూపించారు. అందరికీ కలెక్టర్లకే ఇచ్చేస్తాను నేను అధికారాలు అంటే. సో అలాంటి విధానమే ఆయన అనుసరించినప్పుడు వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని వీళ్ళు రివ్యూ చేస్తున్నారనే విమర్శ వాళ్ళు అక్కడ గమనించలేనట్టు ఉంది. వాళ్ళ పార్టీ అధ్యక్షుడి విధానాన్ని ఆ సోషల్ మీడియా వాళ్ళు చూసే వాళ్ళు అనుసరించినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన విధానం అది తప్పేం లేదు. ఆయన ఎవరైతే ఏ ప్రభుత్వాలు అయితే ఒక సిస్టమ్ తీసుకుంటాయి, ఆయన ఏంటంటే అలా వెళ్ళటం ద్వారా కొంత ఇబ్బందులు కలుగుతాయి అనేది ఆయన విధానం. వీళ్ళేంటి చంద్రబాబు నాయుడు గారు సరే ఇప్పుడు ఓవరాల్ గా ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ తుఫానుకి సంబంధించినటువంటి సహాయక చర్యలు, తుఫానుకి సంబంధించినటువంటి అప్రమత్తత, ఇది బాగుందా బాగలేదా, ఇలా చేయడం కరెక్టా కాదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి ఏం కోరుకుంటుంది, వాళ్ళ కోరికలు ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు బాగుందా లేదంటే తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి జరిగింది, పంట నష్టము, రోడ్ల నష్టం కలిగిస్తే ప్రాణాపాయం అనేది లేదు, అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రాణాపాయం కానీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం కానీ నిర్లక్ష్యం కానీ కనిపిస్తే అది మనకి వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తారు కదా. అసలు ఈ పార్టీలకి సంబంధం లేకుండా ప్రజలే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం ఉంది, పలానా కలెక్టరు లేదా పలానా ఆర్డీఓ పలానా ఎంఆర్ఓ ఈ విధంగా చేస్తున్నారు, మనం పట్టించుకోవట్లేదు. సో అట్లాంటి వార్తలు మనం ఎక్కడ ఏకీపారేసేవాళ్ళం కదా. మీరైనా నేనైనా సోషల్ మీడియాలో అయినా ఇదేంటి ఇట్లా ప్రభుత్వం ఉంది అనేది ఆ విధమైన ఇది చాలా తక్కువ కనిపిస్తా ఉంది. అంటే అది నామినల్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పంట నష్టం జరిగింది, దాదాపు దాదాపు 1,00,000 హెక్టార్ల వరకు లేకపోతే 50,000 నుంచి 1,00,000 హెక్టార్ల వరకు పంట దెబ్బతింది అనేది గమనించారు. వాళ్ళందరికీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోతున్నారు, ఎన్యూమరేషన్ కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు నేను ప్రకటించిన పరిస్థితి. రెండోది ఏంటంటే ఆయన అక్కడ దుబాయ్ వెళ్ళినా, ఇక్కడ లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మానిటరింగ్ చేయటంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ కానీ వాటికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ పెడతాం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పారిశుద్ధ్య పరిస్థితి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే పునరావాస కేంద్రాలు దాదాపు 1,20,000 మంది దాకా తరలించారన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ అందుతున్న పరిస్థితి. అక్కడక్కడ జనరల్ గా ఇట్లాంటి సందర్భాల్లో లోటుపాటు ఉండే ఉండదు. టోటల్ గా సినారియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి మార్కులు పడతాయని కూడా చెప్పాలి. అయితే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏంటంటే వాళ్ళకి ఇంకా సమన్వయం లోపిస్తారు. మీకు చూడండి, మొన్న డేటా సెంటర్ వచ్చినప్పుడు వాళ్ళ నాయకుడు వీళ్ళకి ఇండికేషన్ ఇవ్వకపోవటమో లేకపోతే ఇంకేం కమ్యూనికేషన్ లోపమో అందరూ కూడా 10-15 రోజుల పాటు డేటా సెంటర్ కి వ్యతిరేకంగా అసలు అది పర్యావరణానికి 21,000 కోట్లు ఇవ్వడం ఏంటని చెప్పేసి మొత్తం వెళ్ళిపోయింది. ఆ రోజు 15 రోజుల పాటు అలా వెళ్ళిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఒకే ఒక్క మాటతో తేల్చేశారు. ఇప్పుడు ఎవరన్నారు, వాళ్ళని అడగండి పోండి. వివాడమన్నారు గారు అక్కడ చెప్పారు పర్యావరణం వల్ల అది పర్యావరణం నాశనం అయిపోయింది విశాఖపట్నం అన్నట్టు. సో అక్కడెక్కడో ఒక పట్టణంలో యుఎస్ఏలో పెడితే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా భూములు కూడా అన్ని కూడా నాశనం అయిపోయాయని చెప్పారు. సో దానికి సమాధానం చెప్పలేదు. అక్కడ భూమిరంగం అవుతుంది అంటే అక్కడ సమన్వయం లోపిస్తుంది వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ అధినాయకత్వం యొక్క ఆలోచనలు. ఆ సమన్వయం లోపల ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి అనేది నేనంటాను. ఎందుకంటే అసలు ఇంకా నష్టపరిహారం ప్రకటించలేదు, పునరావాస కేంద్రాల్లో వచ్చిన వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తారో తెలియదు, పంట నష్టం ఎంతో తెలియదు, లేకపోతే రోడ్లను ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద బాగు చేస్తారు, లేదంటే కరెంటు విషయంలో కూడా చాలా త్వరగానే పునరుద్ధరించారని చెప్తున్నారు. ఎక్కువ 90% ఆఫ్ ఏరియాస్ లో ఈ వరద భారీ వర్షాలు వస్తాను సార్, మళ్ళీ వస్తాను. దేవర మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్గా మంతా తుఫాను మెడలో ఉంచాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. సో వాస్తవంగా అయితే ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తే ఏదైతే మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ప్రాణ నష్టం తక్కువగా ఉండడమే ఆల్మోస్ట్ దాన్ని
కంట్రోల్ చేయడము, లేకపోతే ముందస్తు జాగ్రత్తలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి. మరి ఇందులో అలాంటి ప్రాణ నష్టం చాలా వరకు కూడా తగ్గించగలిగారు. ఎందుకంటే దాదాపుగా కూడా మనకున్నట్టు సమాచారం మేరకు 1,16,672 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అంటే అంతమందికి ఎఫెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గర్భిణీల కోసం ఈసారి దాదాపు 2,130 వరకు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ముందస్తుగానే, అంటే డెలివరీకి టైం దగ్గర పడినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తోంది? ఇందాక మస్తనరావు గారు చెప్పినట్టు ఏదైనా సమన్వయ లోపం ఉందా అంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీంకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మధ్య గ్యాప్ ఉందా, లేకపోతే వాళ్ళ మధ్య ఏమైనా సమన్వయ లోపం ఉందా? వీళ్ళే